ఇంకా ఇది ఇంకా ఇది మేము ఓపెన్ చేయలేదు. మేము థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మా బెడ్రూమ్కి. ఇది మా పిల్లి, ఇది మా కుక్క, ఇది మా మమ్మీ, ఇది మా డాడీ. పనుకుంది, నిద్రపోండి. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. అదిగో ఇంకా వచ్చేస్తలేము, తీసేసాం. ఓకే, ఇప్పుడు మనం స్నో ఏరియాకి వెళ్దాం. మనం సినిమా ఇక్కడ మనం ప్లే చేయడానికి. నేను ఇక్కడ ఇది నేను, ఇది మా బిగ్ సిస్టర్, ఇది మా స్మాల్ సిస్టర్, మా తమ్ముడు. ఇదిగో ఇది మా తమ్ముడు. మా తమ్ముడికి వేరే షూస్ తెద్దాం పదా. యాక్చువల్లీ నా రియల్ నేమ్ నక్షత్ర, బట్ నేను నా గేమ్లో పెట్టుకున్న పేరు రూమి మీరా జోయి. రూమి మీరా జోయి. షాపింగ్ మాల్ ఎక్కడ సైడు నాకు తెలియట్లేదే. కాయిన్ ఉంది, తీసుకుందాం. ఇది చాలా అవసరం, ఏమన్నా కొనుక్కోవచ్చు. నేను ఈ షూస్ తీసుకుంటాను. ఇక్కడ ఇది పెట్టేస్తా. మీకు మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చూసారా? చూశాను బాబు, వెళ్ళండి. ఓకే, పద మనం వెళ్దాము. పద పద పద, పిరి పిరి పిరి, పద పద పద. తొందరగా. ఇప్పుడు మనం మాల్కి వెళ్దామా? వెళ్ళిపోదాం, పదండి. ఇంకా లోడ్ కావట్లేదే, ఎందుకు? వచ్చేసాం. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ షాప్కి, అది మాల్కి వెళ్ళిపోదాం. ఇందులో డ్రెస్సింగ్ షాప్ ఉంటుంది, మనం డ్రెస్ కొనుక్కుందాం. ఇది గర్ల్స్ డ్రెస్సింగ్ షాప్ కాబట్టి మేము ముగ్గురమే వచ్చాము. కవర్ మాది కాదు, మొన్ననే డ్రెస్ పెట్టేసి వెళ్ళాము. ఇది కాదే మాది, ఇందులో ఏం డ్రెస్సెస్ లేవా? ఇది ఓపెన్ చేస్తా. ఈ ఇమేజ్ పెడతాము, కాదు ఈ ఇమేజ్ పెడతాము. మనం ఏం డ్రెస్ కొనుక్కుందాం? ఇది పోవాలి. ఓకే, ఏం డ్రెస్సు? ఇది మాది. ఇందులో అంతా రిచ్ డ్రెస్సెస్ తీసుకున్నాం. మీరు ఇందులో ఎక్కండి. ఈ బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? తప్పిపోయాడేమో. మనం వెళ్దాం కదా. అవును, మన సినిమా ఎలా నడుస్తుందో చూద్దాం పైన. 10th ఫ్లోర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ కట్టేసి డైరెక్ట్గా 10th ఫ్లోర్ కట్టేసారు వాళ్ళు. ఇగో ఇది మా మమ్మీ సెలబ్రిటీ, ఇగో ఇది మా డాడీ కూడా సెలబ్రిటీ. ఇగో మూవీ వస్తుంది, మా మమ్మీ డాడీ సెలబ్రిటీస్ కాబట్టి మూవీలో వచ్చారు. ఇప్పుడు నేను మూవీ చేంజ్ చేసేస్తా. సిడి డన్. ఇది కూడా మా మమ్మీ, ఇది కూడా మా డాడీ. వాళ్ళు స్కేటింగ్ ఏరియాకి వెళ్ళారు. ఇగో ఇక్కడ చూపించినదే, ఇది లేటెస్ట్ మూవీ ఇప్పుడు నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మన మూవీ పెట్టేద్దాం. నా పేరేం చెప్పాను నేను? నక్షత్ర కదా. నేను చెప్పాను చెప్పలేదో నేను మర్చిపోయాను, సారీ. బయటికి వెళ్ళిపోదాం.
ఇంట్లోకి వెళ్ళి మన ఇల్లుని అందంగా తయారు చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్. లిఫ్ట్ పైకి వెళ్తుంది, లిఫ్ట్ పైకి వెళ్తుంది. పెయింట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని తీసేసి డస్ట్బిన్. పెయింట్. ఇప్పుడు మనం ఫర్నిచర్కి వెళ్దామా? ఫస్ట్ మన మమ్మీ ఫ్రేమ్ కావాలి మనకి. చిన్న ఫొటోస్ ఉన్నాయి కానీ ఫ్రేమ్స్ లేవు పెద్దవి. ఇది పైకి తొందరగా వెళ్ళు. రేపు పదా ఇక్కడ పెట్టిన ఫొటోస్ మనం తీసుకొని వెళ్దాం. ఈయన హెల్ప్ తీసుకుందాం. మమ్మీ ఫోటో, మా డాడీ ఇంకా మమ్మీ ఫోటో. ఫస్ట్ ఈ రెండు తీసుకెళ్దాం. సెకండ్ ఫ్లోర్. ఇక్కడ మా హాల్, కిచెన్ ఇంకా బాత్రూమ్ కాదు, కిచెన్, డైనింగ్ ఏరియా ఇంకా అలాగే చాలా ఉంటాయి. పాండి పాండి వెళ్ళండి. తీసుకొని ఇక్కడ అరే అట్టకండి, అట్టకాలి. పెయింట్ అట్కినాయి. ఇది వేస్ట్ పెయింట్. నాకు ఇవాళ కావాలి. ఇది వేరే వాళ్ళ పోస్టర్స్. సో మనం ఫోటో ఫ్రేమ్ డస్ట్బిన్లో ఎందుకు పడేశాను నేను? వేస్ట్ ఫోటో ఫ్రేమ్. ఈ వాల్ మొత్తం పెయింటింగ్స్ తో ఫిల్ చేద్దామా? చేద్దాం. ఇక్కడ ఇదేం బాలేదు. ఇది పెడదాం. ఇది సేమ్ కాబట్టి ఇక్కడ ఆగండి, ఒక టేబుల్ తీసుకున్నాం మనం. అరే ఇందులో ఉందా? నేను బై మిస్టేక్. ఏంటంటే నాకు ఇలాంటిది ఇంకోటి కావాలనుకున్నా, బట్ అది దొరకలే. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నాకు జస్ట్ కావాల్సింది ఇదే. ఇక్కడ ఇట్లా పెట్టేసి మీ ఫోటో పెట్టేద్దాం. అందులో ఉన్న ఇందులో కదా ఫోటో ఫ్రేమ్స్. మంచి ఫోటో ఫ్రేమ్స్ తీసుకోవాలి. ఇదంటే మన వాల్స్ అంతా పిచ్చికి కనిపిస్తాయి. ఇది చాలా బాగా ఉంది, బట్ ప్లేస్ లేదే. అడ్జస్ట్ చేద్దాం. ఇది డస్ట్బిన్లో పడేయను. కలర్ బోర్డర్స్ ఇది పెడతాం. ఐ థింక్ ఇది పెడతాం. సూటబుల్. ఈ బటర్ఫ్లైస్ పోస్టర్ పెడతాం. ఇవేంటి వేస్ట్గా వైట్ కలర్లో ఉన్నాయి?
ఫాదర్ది పెట్టేద్దాం. మరి అంత ఫ్లెంసీగా వద్దులే. లైట్ ఈ లైట్ తీసుకుందాం. ఇదేదో కొత్తగా వచ్చింది, ఇది పెడదాం. వద్దురా, ఇది డస్ట్బిన్లోకి వెళ్ళిపోను, అసలు వేస్ట్. ఓకే, మనం ఈ లైట్ని బయట పెడదాం. ఇవి పార్టీ లైట్స్ లాగానే. కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, పింక్. మరి డార్క్ పింక్ వద్దు, లైట్ పింక్. ఈ పింక్ చాలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్ పెట్టాలి. ఈ పింక్ పెట్టాలి. లావిష్ పింక్. పింక్ అవుతుంది. సేమ్ పింక్ మార్పు చేసుకోవాలి. పింక్ టేబుల్ని కూడా మార్చేద్దాం. వైట్ సెట్. ఇది ఎంత మంచి వచ్చింది. తొందరగా పోదా, ఇదేం బాగుండదు. పద పిచ్చి పిచ్చి పిచ్చి. ఇది డస్ట్బిన్. ఇది 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 ఇక్కడ పెడదామా? ఇది చాలా బాగుంది. ఇది ఇక్కడ పెట్టాం. ఈ వీటి మధ్యలో ఇంకోటి, వీటి మధ్యలో ఇక్కడ. పద పద. ఓకే, ఇది మేము ఆడుకుంటాం. ఇక్కడ పెట్టుదాము. వేరే కలర్ లేదా, ఇది వద్దు. ఇది కూడా స్లైడే. ఓకే, 2 స్లైడ్స్ తీసుకుందాం. చాలా బాగా కనిపిస్తుంది. మా హాల్లో టీవీలు ఏంటి లేదనుకుంటున్నారా? మేము మా హాల్స్లో టీవీ పెట్టుకోము కదా, మేము థియేటర్స్ని కొనేస్తాం కదా. పార్టీ ఏరియా లైట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏమి కిచెన్ 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 సైడ్ వర్క్స్ టేబుల్ ఏది లేదు. ఇప్పుడు మనం ప్లాంట్స్ ఇవన్నీ ఇక్కడ ఉండే ప్లాంట్సా? ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా బాగా ఉంటుంది. బుడ్డి ప్లాంట్స్ మనకు కావాల్సింది. ఇది ఇక్కడ ఇక్కడ కాదు, వద్దు, ఇది ప్లాంటే వద్దు.
ఇంకోటి ఇక్కడ పైకి పైకి ఇది కూడా కొత్తగా వచ్చింది. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగా ఇదే బల మనీతో కొనట్లేదు, మనీతోనే కొంటున్నాం. ప్లాంట్స్ అనేవి మనీతోనే కొంటున్నాం కదా. ప్లాంట్స్ చాలా అవసరం. సరే మంచిగా సెట్ చేద్దాం మన ఇల్లుని. మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటున్నారా? అయితే అయితే మీరు ఇన్స్టాల్ యాప్కి వెళ్ళి క్వీన్ ప్రిన్సెస్ గేమ్ అని కొట్టండి, వస్తుంది. అప్పుడు క్వీన్ వరల్డ్ అని ఒక గేమ్ వస్తుంది. ఆ గేమ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు మంచి ఇలాంటిది మీరు ఆడవచ్చు. మీకు ఆడాలనిపిస్తుంటే ఆడండి, లేదంటే ఉత్తిగా చూడండి. ఓకేనా? సరే, ఏంటి ఇక్కడ ఏదో ఉంది, ఇది డస్ట్బిన్. ఈ గ్లాస్ థింగ్ పగిలిపోతుంది. ఒక ప్లాంట్ కావాలి మనకి. ఇదేంటి ప్లాంట్? ఇది వాల్కి స్టిక్ చేయడానికి వస్తుందా? వాల్ ఇది ఇక్కడ పెడదాం. ఓకే, ఈ ప్లాంట్ నాకు ఇష్టం. లాస్ట్ టైం గేమ్ అన్నప్పుడు ఇది మళ్ళీ డిలీట్ చేసి బిల్డ్ చేస్తున్నాను మీకోసం. చూస్తే ఎంజాయ్ చేస్తారని. ఓకే ఓకే, మనం నీట్గా అన్ని ప్లాంట్స్ పెట్టామనుకో మన యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ అయిపోతారు. యాక్చువల్లీ ఛానల్ పేరు చెప్పలేదు కదా. మా ఛానల్ పేరు నిక్కీ ద క్వీన్. ఇది ఇక్కడ పెడదాం. అవును, ఫ్రిడ్జ్లో లైట్స్ చూసాం కదా, అవి కొనుక్కుంటే అయిపోతుంది కదా. ఇవి స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇక్కడ ఉంటే చాలా చాలా బాగుంటుంది. బిట్టర్ కోట్ ఫ్లవర్స్ అయిపోయే వరకు పెడుతూనే ఉందాం. ఇక్కడ ఓకే, ఇన్సెక్ట్స్ కూడా వీళ్ళు అమ్ముతారు, అస్సలు బాగుండదు. సరే, మనము ఇంకా ఎత్తుకుదాం మన ఇల్లుని ఏది మంచిగా చేస్తారో. ఇది ఏం తీసుకున్నాను, ఇది నిజంగా బాగుంటుందా? వద్దులే. ఓకే, మళ్ళీ అంత క్లమ్జీగా ఉంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏం మ్యాట్ లేదా? సరే, మ్యాట్ వేద్దాం పదా. చాలా పెద్ద మ్యాట్ కాదు, చిన్న మ్యాట్. ఇది బాగుంటుంది. కలరీగా ఇది కాదు, ఇది తీసుకుందాం. ఇప్పుడు లైట్ చాలా బాగా. ఇది తీసుకుందామా? పింక్. అవును, ఇంకా పెద్ద మ్యాట్ బాగా కనిపించాలి. ఇది తీసుకుందాం. ఓకే, ఇదేంటి ఫ్లఫీ? ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర పెడదాం. ఇది రీసింగ్ అంటే మా తమ్ముడికి ఇస్తే బాగుంటుంది. ఓకే, ఇదెందుకు తీసాను? ఇది ఇక్కడ ఉండని. ఓకే, మన ఇల్లు బాగుంది, ఫారెస్ట్ లాగా. ఓకే, ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చదువుదాం. తొందరగా తొందరగా తొందరగా. మా ఇల్లు 3 floors బిల్డింగ్. ఓకే, ఇక్కడ మా బెడ్రూమ్లో ఏం మ్యాట్ వేయలేదా? వేద్దాం. అందులో ఏం
ప్రాబ్లం ఉంది?